రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు రైతులతో భేటీ కానున్నారు. ఇప్పటికే 2 సార్లు రైతులతో త్రిసభ్య కమిటీ భేటీ అయింది. చంద్రబాబు సమావేశంలో రైతుల సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు రైతులతో భేటీ కానున్నారు. ఇప్పటికే 2 సార్లు రైతులతో త్రిసభ్య కమిటీ భేటీ అయింది. చంద్రబాబు సమావేశంలో రైతుల సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని రైతులతో అయితే సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు రైతులతో భేటీ కానున్నారు. ఇప్పటికే 2 సార్లు రైతులతో త్రిసభ్య కమిటీ భేటీ అయింది. చంద్రబాబు సమావేశంలో రైతుల సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, రాజధాని రైతులతో అయితే సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. ఈ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యశాల్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ లో అయితే గనక 100 మంది రైతులతో అయితే సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు అయితే గనక రైతులు తెరపైకి తీసుకురావడం కూడా జరుగుతోంది. ఏదైతే గతంలో కేటాయించినటువంటి ఫ్లాట్లు కావచ్చు, అదేవిధంగా గ్రామ కంటాలు, జరీబీ భూములు, వీటన్నిటిపై కూడా ఇంకా సమస్యలు అనేది కూడా పరిష్కరించలేదంటూ కూడా ఇప్పటికే త్రిసభ్య కమిటీ ముందుకైతే కనుక ఉంచడం జరుగుతోంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ కూడా ఒక దిశానిర్దేశం అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకి ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది. అంతేకాకుండా సిఆర్డిఏ కావచ్చు, పురపాలక అధికారులు కావచ్చు, వీరితోటి సమన్వయం చేసుకుని అయితే కనుక ముందుకెళ్లాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఆయా శాఖకు సంబంధించినటువంటి మంత్రులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే త్రిసభ్య కమిటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు మంత్రి నారాయణ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తోటి అయితే కనుక ఒక త్రిసభ్య కమిటీ అనేది ఏర్పాటు చేశారు. రైతులకు సంబంధించినటువంటి సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఈ యొక్క సమస్యలను ఇప్పుడు నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు ముందైతే ఉంచడం జరుగుతూ ఉంది. గతంలో కూడా రాజధాని అమరావతిని అయితే కనుక ఒక చట్టం చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే రైతులు తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పార్లమెంట్ లో పెట్టే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక ప్రధానంగా ఏదైతే భూముల కేటాయింపులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే సరిహద్దు రాళ్లు కావచ్చు, అదే విధంగా జరీబు భూములు, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఇచ్చేందుకు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. శాలిని, మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు 100 మంది రైతులతోటి జరగబోయేటువంటి ఈ సమావేశంలో దీనికి సంబంధించి అంటే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే రాజధాని అమరావతి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం రైతులుగా అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే రైతులు భూములు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారి సమస్యలను కూడా పరిష్కరించడంతో పాటు కౌలు రైతులు ఏదైతే డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వారి సమస్యలను పరిష్కరించే దిశగా అయితే కనుక ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా కనబడతా ఉంది. ఏదైతే కొన్ని సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని అయితే కనుక కేబినెట్ ముందుకు తీసుకెళ్లి కేంద్రం అయితే కేబినెట్ సైతం కూడా ఆమోదించేలాగా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.